టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పాలన పగ్గాలు చేపట్టి సెప్టెంబర్ 1వ తారీఖుకు 30 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు ఓ సంచలన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. రాజకీయంగా చంద్రబాబు సాధించిన ఆ రికార్డు ఏంటో భారత్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఒక ముఖ్యమంత్రి తన పదవిని చేపట్టి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం ఇదే తొలిసారి కాకపోయినా, జీవించి ఉన్న ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు అరుదైన ఘనతనే సాధించారని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పట్లో ఎదురైన రాజకీయ పరిణామాలు, ఎన్టీ రామారావు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారడంతో చంద్రబాబు అనూహ్యంగా టీడీపీ పగ్గాలను చేపట్టారు. ఈ క్రమంలోనే మెజార్టీ నాయకులు ఆయన పక్షాన నిలబడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ఎంపిక చేసుకున్నారు. దీంతో సెప్టెంబర్ 1, 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగానే కొనసాగారు. అప్పట్లో ఎన్నికలకు 4 మాసాల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. అలిపిరి ఘటనతో తనకు సానుభూతి వస్తుందని కొంతమంది పార్టీ నాయకులు సూచించడంతో చంద్రబాబు ఈ సాహసం చేశారు. అయితే ఆ పరిణామం ఆయనకు సానుభూతి తీసుకురాకపోగా 10 సంవత్సరాల పాటు ఎదురు చూసే పరిస్థితిని తెచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు మరోసారి విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాల పాటు పాలించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ తాజా ఎన్నికల్లో పుంజుకుని వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని భారీ మెజార్టీని సంపాదించుకున్నారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో 14 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అదే విధంగా రానున్న 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే మొత్తంగా 19 సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రాలను పాలించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరింత ఘనత సొంతం చేసుకుంటారు. కాగా సెప్టెంబర్ 1న సంబరాలు చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్లు సిద్ధం కావడం గమనించదగిన విషయం. చంద్రబాబు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.